హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. అందరికీ మన ఛానల్లో ఏ సెమిస్టర్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయన్న విషయాన్ని ముందుగా చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను, వినండి. రియల్ అనాలిసిస్కి సంబంధించిన ఓవరాల్ వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. రియల్ అనాలిసిస్ SEM-IIIకి సంబంధించిన ప్రతి ప్రాబ్లం అనేది అంటే ఇంపార్టెంట్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి, Unit-1 నుంచి Unit-4 వరకు. కాకపోతే ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ అనేవి కొంచెం వాయిస్ అనేది డిస్టర్బెన్స్గా ఉంటుంది, హెడ్సెట్ పెట్టుకొని వినండి. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ అయితే క్లియర్ అండ్ క్లారిటీగా మనం PDF మోడల్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో ఏ విధంగా చెప్తున్నామో అదే విధంగా చెప్పుకోవడం జరిగిందనమాట. సో యూనిట్ అది SEM-IIIకి సంబంధించింది, రైట్. తర్వాత బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన దగ్గర SEM-4 ఉన్నాయి, మంచిగా వీడియోస్ ఉన్నాయి అన్నీ. ఇప్పుడు SEM-5కి సంబంధించిన వీడియోస్ ఇక్కడ ఉన్నాయి, ఓకేనా. SEM-1 SEM-2కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఇంపార్టెంట్వి మాత్రమే ఉన్నాయి, అన్నీ లేవు, అన్నీ ఉన్నాయని చెప్పట్లేదు, ఓన్లీ ఇంపార్టెంట్వి మాత్రమే ఉన్నాయి. ఏ సెమిస్టర్ అయినా ఏవైతే క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయో అలాంటి క్వశ్చన్స్, ఆ థీరమ్స్ని మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ క్వశ్చన్ అనేది SEM-5కి సంబంధించింది. SEM-5 లీనియర్ ఆల్జిబ్రా Unit-4కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మీరు ముందుగా ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ఏంటంటే మనకిప్పుడు ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం అయితే ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందని ఒక్కసారి చెప్తాం. సో ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం ఫస్ట్ బిట్లో 12 క్వశ్చన్స్ వస్తున్నాయి. అవుట్ ఆఫ్ 12 మనం 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 8 4 32 మార్క్స్. ఏ యూనివర్సిటీకైనా ఈ విధంగానే వస్తుందన్నమాట. సెకండ్ బిట్లో 4 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 4 రాయాలి. ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందన్నమాట. Unit-1 నుంచి 2 క్వశ్చన్స్లో ఏదైనా ఒకటి చేయాలి, Unit-2లో నుంచి 2 క్వశ్చన్స్లో ఏదైనా ఒకటి, Unit-3లో 2 క్వశ్చన్స్ల నుంచి ఏదైనా ఒకటి, అదేవిధంగా Unit-4లో కూడా ఏదైనా ఒకటి చేయాలి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఇక్కడ 12 మార్క్స్ని కేటాయించిండ్రు. 12 4 48, ఓవరాల్గా 80 మార్క్స్గా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. ఓవరాల్గా 80 మార్క్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే 48 మార్క్స్ లాంగ్ క్వశ్చన్ నేర్చుకుంటే 48 మార్క్స్ వస్తాయి, షార్ట్ క్వశ్చన్ నేర్చుకుంటే 32 మార్క్స్ వస్తాయి. అంటే లాంగ్ క్వశ్చన్స్తో పాటు మనకు షార్ట్ క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. అంటే ఏ విధంగా చదవాలి సార్, మరి ఇది ఏ విధంగా నేర్చుకోవాలి అంటే వినండి. ప్రతి యూనిట్లో నుంచి 3 లాంగ్ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి, 2 లాంగ్ క్వశ్చన్స్ వస్తాయి. 2లో ఒకటి చేయాలి, ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది కాబట్టి 2లో ఒకటి చేయాలి. సో లాంగ్ క్వశ్చన్స్ గురించి కొంచెం సేపు పక్కన పెట్టినట్టయితే షార్ట్ క్వశ్చన్స్ని గమనిస్తే ప్రతి యూనిట్ నుంచి 3 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. థర్డ్ యూనిట్లో నుంచి 3 క్వశ్చన్స్, ఫోర్త్ యూనిట్లో నుంచి 3 క్వశ్చన్స్, ఓవరాల్గా 12 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇందులో ఏవైనా 8 చేయాలి. ఇక్కడ ఛాయిస్ అంటే ఏవైనా 8 చేయాలి అంటే చూడండి, ఇక్కడ ఏవైనా 3 యూనిట్స్లో షార్ట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉంటే 9 చేయొచ్చు, 8 కాదు 9 చేయొచ్చు. మనకు 4 ఛాయిస్ ఉన్నాయి, అంటే ఒక యూనిట్ షార్ట్ క్వశ్చన్స్ని కంప్లీట్గా వదిలేసిన మిగిలిన 3 యూనిట్స్లో షార్ట్ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అందులో నేను రిఫర్ చేసేది ఏంటంటే 4th యూనిట్ నేర్చుకోండి. 4th యూనిట్లో షార్ట్ క్వశ్చన్స్కి చాలా స్కోప్ ఉందన్నమాట. 4th యూనిట్లో చాలా ఉన్నాయి షార్ట్ క్వశ్చన్స్ నేర్చుకోవాల్సినవి, ఇంపార్టెంట్ ఏరియాస్ అనేవి చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ సెకండ్ యూనిట్లో వచ్చేసి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్, వాటిపైన కోఆర్డినేట్ మ్యాట్రిక్స్, కోఆర్డినేట్ సిస్టమ్ గురించి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లో లీనియర్లీ ఇండిపెండెంట్, బేసెస్, అదేవిధంగా నల్ స్పేసు, రో స్పేసు, కాలం స్పేసు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామన్న క్వశ్చన్ ఫస్ట్ యూనిట్లో ఉన్నాయి. ఈ 3 యూనిట్స్ పైన కొంచెం ఫోకస్ చేయండి. థర్డ్ యూనిట్లో వచ్చేసి మనకు డయాగ్నలైజబుల్ ప్రాబ్లం ఇంపార్టెంట్, ఇంకొకటి కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని షార్ట్ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంది. సో ఇది బ్రీఫ్గా చిన్నగా షార్ట్ క్వశ్చన్స్కి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ క్వశ్చన్ అనేది Unit-4కి సంబంధించిన ఒక షార్ట్ క్వశ్చన్. సో చూద్దాం, Unit-4కి సంబంధించిన ఈ షార్ట్ క్వశ్చన్లో ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ u, -v హోల్ స్క్వేర్ అన్నాడు, ఓకేనా. సో ఫైండ్ ద డిస్టెన్స్ అంటేనే లెంత్ ఆఫ్ ది వెక్టర్, అంటే నార్మ్ ఆఫ్ ది వెక్టర్ అడిగిండు. దేనికి నార్మ్ అడిగిండు అంటే డిస్టెన్స్ ఆఫ్ u, vకి నార్మ్ అడిగిండు. డిస్టెన్స్ ఆఫ్ ఎనీ 2 వెక్టర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే OA - OBగా రాస్తాం. AB = మీరు ఇంటర్లో మీరు
ఇంటర్లో నేర్చుకునే ఉంటుండ్రు. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఓబీ మైనస్ ఓఏ అని. ఓకేనా. సో ఇక్కడ దీని ఓబీ దీని ఓఏ అనుకున్నట్లయితే లెంత్ అనేది ఎప్పుడు పాజిటివే ఉండాలి కాబట్టి యూ మైనస్ ఆఫ్ మైనస్ విగా రాసుకుంటున్నాం. అదే ఓబీ మైనస్ ఓఏ అనమాట. ఆ విధంగా ఓఏ మైనస్ ఓబీ ఆర్ ఓబీ మైనస్ ఓఏ, డిఫరెన్స్ ఆఫ్ దిస్ టూ అనమాట. అంతే, డిస్టెన్స్ అంటే డిఫరెన్స్ ఆఫ్ టూ వెక్టార్స్. యూ మైనస్ ఆఫ్ మైనస్ వి, డిస్టెన్స్ అంటే లెంత్ అంటే నార్మ్ అనమాట. మన వెక్టార్లో లెంత్నే నార్మ్ అంటాం, అందుకే నామ్ హోల్ స్క్వేర్ అని రాసినాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా నామ్ యూ స్క్వేర్ని యూ డాట్ యూగా రాసుకోవచ్చు. నామ్ యూ స్క్వేర్ అంటే యూ డాట్ యూగా రాయొచ్చు. మనం ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోలో డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. నామ్ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ వి ఇంటూ యూ ప్లస్ వి. మనం ప్రూఫ్ పారలోగ్రామ్ లాలో మనం చెప్పడం జరిగిందనమాట ఏ విధంగా నామ్ని రాసుకోవడం జరుగుతుంది అనేది. యూ ప్లస్ వి ఇంటూ యూ ప్లస్ వి, యూ ప్లస్ వి ఇంటూ యూ ప్లస్ వి అంటే యూ ఇంటూ యూ ప్లస్ వి ప్లస్ వి ఇంటూ యూ ప్లస్ విగా రాసుకోవడం జరిగింది. యూ ఇంటూ యూ స్క్వేర్ అని రాయదు మనం. ఓకేనా. జనరల్గా మనం రాసినట్టు యూ ఇంటూ యూ స్క్వేర్ రాయదు. ఇది డాట్ ప్రోడక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం డాట్ ప్రోడక్ట్ చేస్తున్నాం కాబట్టి యూ డాట్ వి అండ్ వి డాట్ యూ అండ్ వి డాట్ విగా రాసుకోవడం జరుగుతుంది అనమాట. సో యూ డాట్ యూని ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఉన్నదాన్ని డాట్ ప్రోడక్ట్గా రాసుకున్నాం కదా, డాట్ ప్రోడక్ట్గా ఉన్నదాన్ని నామ్ యూ స్క్వేర్గా రాయొచ్చు. సో యూ డాట్ యూని నామ్ యూ స్క్వేర్ రాస్తున్నాం, ఈ వి డాట్ విని నామ్ వి స్క్వేర్గా రాస్తున్నాం. సో యూ డాట్ వి ఈజ్ ఈక్వల్ టు వి డాట్ యూ, డాట్ ప్రోడక్ట్లో యూవి ఈజ్ ఈక్వల్ టు వి యూ అవుతుంది. కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది డాట్ ప్రోడక్ట్లో కాబట్టి యూ డాట్ వి ఈజ్ ఈక్వల్ టు వి డాట్ యూగా రాస్తున్నాం. అంటే ఈ రెండు సేమ్ అనమాట. సో ఇది కూడా యూ డాట్ విగా కన్సిడర్ చేసుకున్నట్లయితే 2 టైమ్స్ ఆఫ్ యూ డాట్ వి వస్తుంది. మీరు ఇది గమనించినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది ఇది, రైట్. సో అది పక్కన పెట్టినట్లయితే మనం జస్ట్ మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు ఫైనల్గా, డిస్టెన్స్ ఆఫ్ యూ కామా మైనస్ వి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నామ్ యూ స్క్వేర్ ప్లస్ నామ్ వి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ యూ డాట్ వి అవుతుంది. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా అని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాయొద్దు. ఎందుకంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కావాలి. 2ab అంటే నామ్ యూ ఇంటూ నామ్ వి ఉండాలి. ఇక్కడ నార్మ్ అంటే యూ అంటే వెక్టారు, నార్మ్ యూ అంటే మ్యాగ్నిట్యూడ్. ఓకేనా. యూ అంటే వెక్టార్, నార్మ్ యూ అంటే మ్యాగ్నిట్యూడ్. ఇది ఒక పర్టికులర్ వాల్యూ అనమాట. నార్మ్ యూ అనేది లెంత్ ఆఫ్ యూ అవుతుంది. యూ వేరు నార్మ్ యూ వేరు. ఓకేనా. ఇక్కడ యూ ఇంటూ వి వేరు, యూ డాట్ వి వేరు, నార్మ్ యూ వేరు అనమాట. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అందుకే రాయొద్దు ఇక్కడ. సో ఇది మనకు కావాల్సిన డిస్టెన్స్ ఆఫ్ యూ కామా మైనస్ బి హోల్ స్క్వేర్ అనమాట. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకు రిఫర్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఆర్థోగోనల్ గురించి డిస్కషన్ చేద్దాం. ఆర్థోగోనల్ సెట్ అంటే ఏంటి, ఆర్థోగోనల్ 2 వెక్టర్స్ ఇస్తే వాటిని ఆర్థోగోనల్ అని ఏ విధంగా ప్రూవ్ చేయాలి, సెట్ ఆఫ్ వెక్టర్స్ ఇస్తే ఆర్థోగోనల్ అని ఏ విధంగా ప్రూవ్ చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మనకి 4th యూనిట్లో ఇంకా నార్మల్ గురించి ఉంది, గ్రామ్ స్మిత్ ప్రాసెస్ గురించి ఉంది, ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ గురించి ఉంది, లీస్ట్ స్క్వేర్స్ గురించి ఉంది, ఎల్యూ డికంపోజిషన్ ఉంది, తర్వాత క్యూఆర్ ఫ్యాక్టరైజేషన్ అని ఉంది. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట మనకి ఇంకా 4th యూనిట్లో డిస్కస్ చేయాల్సినవి. వీటిలో మనం మెయిన్గా డిస్కస్ చేసేది ఏంటి అంటే ఆర్థోగోనల్ గురించి, ఆర్థో నార్మల్ గురించి, ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ గురించి. ఈ 3 టాపిక్స్లో నుంచి ఒక టాపిక్ అనేది లాంగ్ క్వశ్చన్గా వస్తుంది కాబట్టి ఈ 3 టాపిక్స్ని మనం కేర్ఫుల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.